ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు. ఎవరు? శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు గింత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల గింత వస్తుంది, మిగతాది గవర్నమెంట్ తీసుకోవాలని డిక్లేర్ చేయాలి. కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు. ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోక వీళ్ళు ముగ్గురికి అమ్మేసిండ్రు. 3 ప్రైవేట్ కంపెనీలకు అమ్మిండ్రు. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏం చేసిండు? ఆ రోజు ఈ భూమి అమ్మడం నేరము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు, ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. ఆ రోజు నుంచి ఇవాళ భూభారతి ఓపెన్ చేస్తే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవాళ రికార్డులో కూడా ఉన్నది. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్ అంటే ఆర్డీఓ ఈ భూములను నిషేధిత భూములుగా పెట్టింది, స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అలా చుట్టూ ఫెన్సింగు, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తూ ఉంది. ఆ బోర్డుల సంగతి చెప్తా. ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది అది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ పోయి ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా కథ, జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికిపోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు, రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా. మరి ఇండ్లెందుకు వదిలిపెడుతున్నావు? ఈడ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యు నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి, నా పొలం కాడికి నన్ను పోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లె చెప్తా ఉంది. ఎట్లా పోనీయరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళను పోనీయని పరిస్థితి జరుగుతాయి. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్లోనే గూండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ హైడ్రా కమిషన్కు వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వస్తే కూడా స్పందిస్తలేరు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళెవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు?
ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతా. ఇలా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నదంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచుతుంటాడు. మేము చెరువులు కాపాడినాం, ఇక మా అంత మంచిగా చెరువులు ఎవడు కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, పీక్ పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేసారు. మొత్తం ఫీడర్, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అలాగే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే, మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులది, ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాణి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్లు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివాణి కుంట, రెడ్డి కుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్లు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా. ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలున్నాయి 3-4. ఈ 373 ఎకరాల్లో 80 నుంచి 100 ఎకరాల గుట్టలున్నాయి. ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచిపడేసారు గుట్టల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండ్రు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండ్రు, గుట్టలను కరగదీసిండ్రు. ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించింది కొడుకులు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హైడ్రా ఏం చేస్తుంది? ఆర్డీఓ ఏం చేస్తుండు? కలెక్టర్ ఏం చేస్తుండు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిబొడ్డున మాయమైపోతుంటే నిద్రపోతుందా నీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు, కానీ వీటి మీద ఎందుకు చేయవు? ఇందులో ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైన అడ్డుకోవు, చెరువులు మాయమైన అడ్డుకోవు, గుండాలొచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ చేస్తే అడ్డుకోవు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడబోతుంది మరి? గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు మొత్తం కరగదీస్తున్నారు కదా, తెగ నమ్ముకుంటారు కదా మొత్తం. రెండు ఇది కాంగ్రెస్ వచ్చినాకనే మాయం గుట్టలు. కాంగ్రెస్ వచ్చేదాకా ఎవడు కన్నెత్తి చూడలే. కాంగ్రెస్ రాగానే గుట్టలు మాయం, చెరువులు కబ్జా, భూములు కబ్జా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుడు, రైతులను ఓనియకపోవుడు.
అరే వాళ్ళ గొర్రె పిల్లలు పోతుండే పాపం, కొంతమంది యాదవులు ఉంటాడ, గొర్రె పిల్లలు మేక పిల్లలు ఆ గుట్ట మీద పోయి మేస్తుండే. ఇప్పుడు అటాంకల గొర్రె పిల్లలు పోనిస్తలేరు, మేక పిల్లల్ని పోనిస్తలేరు, మనుషుల్ని పోనిస్తలేరు. ఇప్పుడు మూగ జీవాలను కూడా ఆగం పట్టించారు, మనుషుల్ని ఆగం చేసారు, మూగ జీవాలను కూడా ఆగం పట్టిరు. ఇది సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అంటే ఆర్డీఓ దగ్గర గవర్నమెంట్ అయింది, సింగిల్ బెంచ్ గవర్నమెంట్ అయింది, డివిజన్ బెంచ్ గవర్నమెంట్ అయింది, సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇయ్యలే. ఇది ఏ జడ్జి గారి దగ్గర ఉంది అంటే సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిఠల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే అనే జడ్జిల దగ్గర పెండింగ్ ఉంది. టెంటేటివ్ కేస్ మే బి లిస్టెడ్ 7th April 2026. ఇవాళ 5 ఎల్లుండి మళ్ళీ కేసు హియరింగ్కి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలి? గట్టి కొట్లాడి హైకోర్టులో మేమే గెలిచినాం, ఆర్డీఓ దగ్గర గెలిచినాం, ఈడ కూడా మా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ కొట్లాడుతుందా, మరి కుమ్మక్క అవుతుందా చూడాలి. దీని మీద స్టే లేదు. స్టే లేనప్పుడు ఏంది? హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్, దట్ స్టాండ్స్ గుడ్, దట్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. యాక్ట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, హైకోర్టు జడ్జిమెంట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఆర్డీఓ ఆర్డర్ ఈజ్ ఫైనల్. మరి ఎందుకు హైడ్రాబో కాపాడతలేదు, ఎందుకు ఆర్డీఓ స్పందిస్తలేడు అనేది ఇష్యూ ఇక్కడ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక చిత్ర విచిత్రాలు చూడండి ఇక వీళ్ళ కథ. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026. ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇగో ఇది 4 తారీఖు. 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది, జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చింది. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు. మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు?